ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని తొర్రూరు మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కూరు రవీంద్రచారి, బుద్ధస్థాని సురేష్, మున్సిపల్ చైర్మన్ తోనం శ్రవణ్ కుమార్ నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ తొర్రూరు పట్టణంలో గాంధీ విగ్రహం మార్కెట్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడే ఘటనలను సహించబోమన్నారు. పేపర్ లీకులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల ఆందోళన అణచివేయడం కాకుండా వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులు, వారి భవిష్యత్తు పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, తొర్రూరు వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు, మండల గ్రామాల నాయకులు, మున్సిపల్ అన్ని వార్డుల ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శాంతియుతంగా వాళ్ళ పేపర్ని లీక్ చేసిన కారణంగా ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళ హక్కులు కాపాడుకునేందుకు వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని, వాళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ ప్రభుత్వం మరి ఈ అక్రమ అరెస్టులను చేసి మరి పేద విద్యార్థులైన వాళ్ళకు ఎంతో లక్షల మంది ఇబ్బంది పడుతున్న క్రమంలో మా రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళి శాంతియుతంగా పాల్గొంటే ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ అక్రమ అరెస్టులను భాగంగా మా ప్రధాని ఇబ్బంది పెడుతున్నారన్న క్రమంలో రాహుల్ గాంధీ గారు చేసిందని మేము అక్రమంగా ఖండిస్తున్నాం. ఈ ధర్నాలో పాల్గొన్నాం. వారు పాల్గొని ఈ అక్రమ అరెస్టులను కేంద్ర ప్రభుత్వాన్ని హటావని చెప్పి మేము ఖండిస్తున్నాం. పేపర్ లీకేజీ సందర్భంగా విద్యార్థులు శాంతియుత నిరసన ప్రదర్శన చేస్తుండగా బీజేపీ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ విద్యార్థుల్ని కఠినంగా లాఠీచార్జ్ చేసి వాస్తవాయి గోళాలేసి అసలు ఆడపిల్లలని కూడా చూడకుండా తీవ్రంగా ఆ యొక్క ర్యాలీకి వాళ్ళను ఇబ్బందులకు గురి చేశారు. ఆ యొక్క శాంతియుత ర్యాలీకి సపోర్టుగా వెళ్ళినటువంటి ప్రతిపక్ష నేత మా రాహుల్ గాంధీ గారిని కూడా అక్రమ అరెస్ట్ చేశారు. ప్రియాంక గాంధీ గారిని కూడా అక్రమ అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఈ శాతగాని బీజేపీ మోడీ ప్రభుత్వం ఎన్నో జాతీయ పరీక్షలన్నీ కూడా లీక్ చేయడం వల్ల విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో చాలా ఇబ్బందికి గురి చేస్తారు. దీనికి నిరసనగా ఈరోజు మన మండల పార్టీ, తూర్పు మండల పార్టీ, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కలిసి కూడా మా యొక్క ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మేము ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మోడీ ప్రభుత్వం దిగిపోవాలి. అప్పుడే ఈ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా అర్జెంటుగా ఫస్ట్ రాజీనామా చేయాలి. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే మోడీ బర్తరఫ్ చేసి ఆయన తీసేయాలి తప్ప ఈ విధంగా రాహుల్ గాంధీ గారి అక్రమ మరి ఒక మహిళా కూడా ప్రియాంక గాంధీ గారి దగ్గర అక్రమ అరెస్టులు ఇంకా పరంగా ఇబ్బంది పెడుతూ అక్రమ అరెస్టులను కూడా గత మోడీ ప్రభుత్వంలో ఒక కేంద్ర మన ప్రజలకు, మన విద్యార్థులకు ఒక పరీక్షలు దానికి అనుకూలంగా వారికి స్పందించలేకపోయారు ప్రభుత్వం. ఇలాంటి ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా మన ఒక విద్యార్థులకు మాట కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దీనికి ఏమన్నా మేము రాహుల్ గాంధీ గారి వెంట అందరం రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ వాళ్ళ కుటుంబ రోగాలు మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో మొన్న జరిగిన ధర్నాలు వీటన్నిటి వెరసి దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో వచ్చిన చైతన్యం కావచ్చు, విద్యార్థి లోకంలో వచ్చినటువంటి ఆక్రోషం కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి ధర్నాలో పాల్గొన్నటువంటి విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడం అనేది మస్తుగా సిగ్గు ఉంచాల్సినటువంటి దేశం మొత్తం కూడా తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ, ఆయన మంత్రులుగా ఉన్నటువంటి అమిత్ షా ఫస్ట్ దీనికి సమాధానం చెప్పాలి.
ఏదైతే విద్యార్థి లోకం పైన జరిగిన లాఠీ చార్జ్ ఉందో ఆ లాఠీ చార్జిని ఖండిస్తూ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయడం అంటేనే ఒకసారి ఆలోచించాలి. ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇవాళ ధర్నా చేయాల్సినటువంటి దుస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకు అంటే ఒక పక్క పూర్వత్వంలో ఉన్నటువంటి బీజేపీ చర్చలు జరపకుండా విద్యార్థి పోరాటాలను అణచివేయాలనే కాన్సెప్ట్తో చూస్తూ ఉంది తప్ప వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరిద్దాం చర్చిద్దామనే ఆలోచనలు లేకపోవడం, పార్లమెంటులో కనీసానికి చర్చ రాకపోవడం వల్ల వాళ్ళ డైరెక్ట్ రాహుల్ గాంధీ గారే ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానంగా రాహుల్ గాంధీ గారి వాళ్ళ 5 ప్రధానమైన డిమాండ్ల పైన ఈ ధర్నాలో పాల్గొన్నాడు. ఫస్ట్ ఏంటంటే ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో తను రాజీనామా చేయాలని చెప్పేసి. రెండోది నీట్ పరీక్షలు లీకేజ్ అవ్వడం వల్ల రద్దవడం వల్ల ఎవరైతే ఆత్మహత్యలు చేస్తున్నారో ఆ కుటుంబాలకు ₹1 కోటి విరాళం ఇవ్వాలని చెప్పేసి రెండో డిమాండ్గా. మూడో డిమాండ్ ఏంటంటే ఇవాళ శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి